రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఆసియా ఖండంలోని కుంభమేళైనటువంటి సమ్మక్క సారక్క జాతరకు 3 కోట్ల జనం దర్శించుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ యొక్క కుంభమేళ అయినటువంటి జాతర మహాజాతర మేడారం సమ్మక్క సారలక్క. ముఖ్యంగా చెప్పాలంటే సమ్మక్క సారక్క జాతికి గర్వించదగ్గ ఆడబిడ్డలు ఈ రోజు చిత్తమైనటువంటి కాకతీయ రాజుల మీద విరోచితమైన యుద్ధం చేసి కోట్లాది మంది ఇలవెలుపులు అయ్యారు. ఇక ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి కుంభమేళ మహాజాతరకు భక్తులు సుమారు 3 కోట్ల వరకు దర్శించుకుంటారు. ఇక ఇదే విషయంపై హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ మరింత సమాచారం అందిస్తారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర కుంభమేళ జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర నేటి నుండి మొదలు కానుంది. ఆ విశేషాలు ఏందో తెలుసుకుందాం. మనం ఇప్పుడు సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాము. సారలమ్మ కన్నెపల్లి నుండి 1 గంటలో రానున్నది. భక్తులు మాత్రం కోటి మంది వరకు సారలమ్మ కోసం ఎదురు చూస్తున్నారు, దర్శించుకుంటున్నారు. ఇప్పుడు సారలమ్మ గుడి దగ్గర భక్తులు కిటకిట ఉష్టెత్తి రానులేంత కిటకిటలా ఉన్నారు. ఇప్పుడు మనం సారలమ్మ గద్దె వద్ద ఉన్నాము. 1 గంటలో సారలమ్మ ఇక్కడ కన్నెపల్లి నుండి మన పోలీస్ బందోబస్తు నడుమ రూప్ పార్టీ మధ్యలో తేవడం జరుగుతుంది. ఇక్కడ సారలమ్మ కోసం జనాలు మాత్రం లక్షల్లో కోట్లల్లో 1 కోటి వరకు రానున్నది. ఇవాళ సారలమ్మకే కోటి వరకు వస్తుందంటే సమ్మక్క వస్తుందంటే ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర మొదలైంది. ఇప్పుడు మనం ప్రధాన సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. భక్తులు తండోప మినిమము లక్షల్లో తరలి వచ్చారు. భక్తులు మొత్తము సమ్మక్క సారక్క గద్దెల వద్ద టెంకాయలతో అమ్మవారి కుంకుమ పసుమ కుంకుమలతో కొబ్బరికాయలతో దర్శించుకుంటున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు, కొండా సురేఖ గారు 251 కోట్ల పైచిలుకతో మేడారాన్ని అభివృద్ధి పదం చేశారు. ఇప్పుడు చూస్తే మేడారం ఒక పర్యాటక ప్రాంతంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో మేడారంలో దర్శించుకునడానికి సుమారు 2000 నుంచి 3000 మంది వరకు దర్శించుకునేవారు. ఇప్పుడు ఒక్కసారి 10,000 నుండి 15,000 మంది దాకా మేడారం సమ్మక్క సారక్క గద్దె వద్ద దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా చూడండి విజువల్స్ లో మేడారం సమ్మక్క సారక్క గద్దెల వద్ద భక్తులు ఈ రోజు సారలమ్మ రావడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు కన్నెపల్లి నుండి ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాము మేడారం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. భక్తులు చాలా మేడారం సమ్మక్క గద్దె వద్ద దర్శించుకుంటున్నారు. మొత్తం చూడండి విజువల్స్ లో మేడారం సమ్మక్క సారక్క ప్రస్తుతం అయితే జనం కిటకిటలాడుతుంది. సుమారు ఈ రోజు 50 లక్షల మంది దర్శించుకుంటున్నారని చెప్తున్నారు. సుమారు మేడారం సమ్మక్క సారక్క 1 కోటి నుండి 3 కోట్ల వరకు జనం రావడం జరుగుతుంది. ఎందుకంటే 6 రాష్ట్రాల నుండి మేడారం సమ్మక్క వన దేవతలకు దర్శించుకున్నడానికి భక్తులు తప్పకుండా వస్తారు. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, హెచ్బిఎన్.